రైట్, మా లెట్స్ స్టార్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి మా. సో లెట్స్ గో ఫర్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్. 2 taps can fill a tank in 12 and 18 minutes respectively. Both are kept open for 2 minutes. And the first is turned off in how many minutes more will take to be filled అనమాట. అంటే ఇంకెన్ని ఎక్స్ట్రా మినిట్స్ పడుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. అది ఏంది, 2 పైపులు ఉన్నాయంటమ్మా. 2 పైపులు ఏం చేస్తున్నాయంట, ఒక పైపు 12 నిమిషాల్లో నింపుతుంది, ఇంకో పైపు 18 నిమిషాల్లో నింపుతుందంట. రెండింటి ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత 2 నిమిషాలకు ఫస్ట్ పైపును బంద్ చేసిరంట. ఇన్ హౌ మెనీ మినిట్స్ మోర్ విల్ టేక్ టు ఫిల్, ఇంకా ఎన్ని మినిట్స్ ఎక్కువ పడుతుంది, ఇంకెన్ని నిమిషాల్లో ఎక్కువ అయితే ఆ ట్యాంక్ నిండుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. రైట్, సో సేమ్ టైమ్ అండ్ వర్క్ అన్న పైప్స్ అండ్ సిస్టమ్ రెండు సేమ్ ఏమో. అక్కడైతే టార్గెట్, ఇక్కడైతేమో కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అనుకుంటాం. అక్కడ చాక్లెట్స్ అనుకుంటే ఇక్కడ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అనుకుంటాం. అంతకంటే వేరే ఏది లేదు మా. రైట్, లెట్స్ స్టార్ట్ విత్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు, ఎన్ని మినిట్స్ అన్నమా. ఏ టైప్ వచ్చేసి 12 minutes అయితే బి టైప్ వచ్చేసి 18 minutes. రెండు ఫిల్ చేస్తున్నాయి కదా, రెండు పోస్తున్నాయి అంట దాంట్లో. అప్పుడు 12కి 18కి మనకు ఎల్సిఎం కావాలి కదా. సో ద బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ వాట్ 36 తీసుకుంటే బెటరే కదా. 36/12 చేస్తే ఏ కెన్ ఫిల్ హౌ మెనీ లీటర్స్ పర్ మినిట్, సింపుల్ క్వశ్చన్ కదా. సో 36/2 అంటే 3 liters పోస్తుంది ట్యాంక్లో. అదెంతమో 2 liters పోస్తుంది. రెండు కలిసి పోస్తే ఎన్ని లీటర్స్ పోయాలి, యాక్చువల్గా అయితే 5 liters పోయాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందట, బోత్ ఆర్ కెప్ట్ ఓపెన్, రెండు తెరిచి 2 నిమిషాలు మాత్రమే ఉంచారటమ్మా. 2 నిమిషాలు అంటే నిమిషానికి 5 లీటర్లు చొప్పున 2 నిమిషాలకి 2 5 ఎంత 10 పోస్తారు దాంట్లో. రైట్, అంటే 36 liters 36 liters ఉండాల్సింది అంటే జస్ట్ 10 liters ఫిల్అప్ అయ్యాయి. మిగిలిన ఎన్ని లీటర్స్, ఇంకా 26 liters. ఈ 26 liters ఇప్పుడు ఎవరు ఫిల్అప్ చేయాలి మరి లాజికల్గా అయితే. ఈ 26 litersలో ఎవరిని కెప్ట్ ఓపెన్ చెప్పాడు ఇక్కడ క్లియర్గా. రైట్, సో అండ్ ద ఫస్ట్ ఈజ్ టర్న్డ్ ఆఫ్ అన్నాడు. ఈ ఫస్ట్ టర్న్డ్ ఆఫ్ అంట. ఇంకెవరు మిగులుతారు అక్కడ, సెకండ్ ట్యాప్ ఒకటే. అంటే ఈ 26 liters ఫిల్అప్ చేయడానికి సెకండ్ ట్యాప్ మాత్రమే వర్క్ చేయాలి, అంతే కదా. సో లాజికల్గా 26/2 అంటే ఆన్సర్ విల్ బి 13. సింపుల్ కాన్సెప్ట్. సో ఇంకా 13 more minutes కావాలన్నమాట. రైట్, మొత్తం ఎన్ని మినిట్స్ పట్టిందంటే ఏం చెప్పాలి అప్పుడు, ఈ 2 minutes వర్క్ ప్లస్ ఈ 13 minutes, మొత్తం 15 minutes అని చెప్పాలి. ఇక్కడ ఎన్ని మినిట్స్ మోర్ అని అడుగుతున్నాడు, ఇంకెన్ని ఎక్స్ట్రా నిమిషాలు కావాలంటున్నాడు. కన్ఫ్యూజ్ అయ్యి మీరు 2 + 13 15 రాయద్దు. ఆన్సర్ విల్ బి 13. more minutes అంటే 13 minutes పడుతుంది. రైట్, ఇది ఒక క్వశ్చన్. లెట్స్ టేక్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక కొంచెం ఇది చాలా ఇంట్రెస్టింగ్. ముందు కొంచెం బేసిక్ లెవెల్లో కరెక్ట్ అవ్వండి, తర్వాత అడ్వాన్స్ లెవెల్ ఈజీ అయిపోతుంది. Right, let's start one more question. 2 taps can fill a cistern in 14, 16 hours respectively. The pipes are opened simultaneously. It is found that due to a leakage in the bottom, 32 minutes extra are taken for the cistern to be filled up. If the cistern is full, in what would the leak empty it అన్నాడు. ఏం లేదు మా, 2 పంపులు అంటూ ఒక ట్యాంక్ నింపడానికి 14 గంటలు వరుసగా 16 గంటల్లో నింపగలుగుతాయి అన్నమా. అయితే అక్కడ ఒక లీకేజ్ ఉందంట. ఆ లీకేజ్ కారణంగా ఏం జరుగుతుందమ్మా, 32 minutes ఎక్స్ట్రా టైం పడుతుందంట. ఎవరికి, ఈ 2 మొత్తం పైప్స్ నింపడానికి 32 minutes ఎక్స్ట్రా టైం పడుతుంది. ఇఫ్ బోత్ సిస్టమ్స్ ఈజ్ ఫుల్, ఇన్ వాట్ టైం వుడ్ హ్యావ్ లీక్ ఎంప్టీ ఇట్ అని చెప్పేసి అన్నాడు. ఒకవేళ ఈ ఖాళీ పంప్ ఏదైతుందో, ఖాళీ చేసే పంప్ ఏదైతుందో అది ఎన్ని నిమిషాల్లో మొత్తం ట్యాంక్ని ఖాళీ చేయగలుగుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఎక్స్ట్రా టైమ్స్ పడుతుందంట. ఎక్స్ట్రా టైం పడుతుందట. ఎన్ని మినిట్స్ ఎక్స్ట్రా టైం పడుతుంది ఇక్కడ, 32 నిమిషాలు ఎక్స్ట్రా టైం. కానీ అక్కడ గంటలలో ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ పవర్ఫుల్ క్వశ్చన్ అన్నట్టు. అక్కడేమో గంటలలో ఇచ్చాడు టైము, ఇక్కడ మొత్తం ఎక్స్ట్రా 32 minutes పడుతుంది అంటే ఇక 2 రకాలుగా మీరు టార్గెట్ ఫిక్స్ చేయాలి. నేను 2 రకాలుగా చేస్తాను చూడండి ఇప్పుడు. సో లాజికల్ అయితే లీకేజ్ ట్యాంక్ గురించి నాకు తెలియదు వాస్తవానికి అయితే. ఇప్పుడు మీరేం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఏ ట్యాంకు 14 minutes, బి ట్యాంక్ 16 minutes అవర్స్లో ఫిల్అప్ చేస్తుంది కదా. వీటికి టార్గెట్ ఫిక్స్ చేయడం ముందైతే జనరల్గా అయితే ఇది ఎన్ని అవర్స్ పడుతుందో చూద్దాం జనరల్గా. సో 14కి 16కి ద బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ వాట్ 48 తీసుకుందాం. 48 రాదమ్మా, 52 కూడా కాదు. లేవు, పని చేయండి. కామన్ నెంబర్ వచ్చేసి 2 కాబట్టి 7 8 56 ఎస్ 56 విల్ బి టార్గెట్. కాకపోతే ఇక్కడ 56 డివైడెడ్ బై 16 రాదు కాబట్టి పని చేయండి మా. 7 8 56 డబల్ చేస్తే 102. సో 112 జస్ట్ టార్గెట్ విల్ బి 112. సో 112 డివైడెడ్ బై 14 చేయండి. ఇప్పుడు ఇక్కడ 112 అనేది అన్నట్టు టోటల్ కెపాసిటీ. ఒకవేళ నేనేమంటున్నా అంటే ఏ 15 hours 14 hours ఫినిష్ చేస్తే ఏ 16 hours ఫిల్అప్ చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, టోటల్ టార్గెట్ 112 తీసుకున్నాను, రెండింటికి కామన్ నెంబర్ కాబట్టి. రైట్, ఇప్పుడు 112 డివైడ్ బై 14 కొడితే ఎంత, చిన్న నెంబర్కి పెద్ద వాల్యూ వస్తే పెద్ద నెంబర్కి చిన్న వాల్యూ వస్తుందా. అప్పుడు 14 8 చెక్ చేయండి మీరు. 14 8 సో 112. అలాగే ఇక్కడ ఇది ఉంది కదమ్మా 7 ఉంది. 7 6 అంటే ఇదేమో 8 liters ఫిల్అప్ చేస్తే ఇదేమో 7 liters ఫిల్అప్ చేస్తుంది లాజికల్గా.
అవునా కాదా? అప్పుడు రెండు కలిపి వర్క్ చేస్తేనేమో 8+7 ఎంత? జనరల్గా 15 మినిట్స్ పట్టాలట, 15 లీటర్స్ పడాలి ట్యాంక్లో రెండింటిని ఓపెన్ చేస్తే. కానీ యాక్చువల్లీ ఎంత టైం పడుతుందో చూడండి. ఇప్పుడు 8 మినిట్స్ పడుతుందో చూడండి. ఇది 1 అవర్స్లో ఉండాలి. 112 చాక్లెట్స్ లేదా 112 లీటర్స్ని 15 చొప్పున ఇన్ని అవర్స్ టైం పట్టింది. ఇది అవర్స్ వాల్యూ. సో దీన్ని మినిట్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఇంటూ 60 కొడితే తెలిసిపోతుంది కదా. ఇంటూ 60 15 1 15 4 సో 112 4 టైమ్స్ తీసుకోవాలి. 12 4 48 అంటే 448 మినిట్స్ పడుతుంది. యాక్చువల్లీ 448 మినిట్స్ పట్టాలి యాక్చువల్గా అయితే టైం. రైట్. మళ్ళీ ఒకసారి రండి. ఏ కెన్ ఫిల్ ఇన్ 14 hours, బీ కెన్ ఫిల్ ఇన్ 16 hours. ఇఫ్ దే వర్క్ టుగెదర్ టోటల్ 112 టార్గెట్. అప్పుడు ఏ కెన్ ఫిల్ 8 liters per minute, బీ కెన్ ఫిల్ 7 liters per minute. ఇఫ్ దే ఫిల్ టుగెదర్ 15 liters per minute వస్తుంది. 112 డివైడ్ బై 15 కొడితే ఎంత వచ్చింది ఇప్పుడు నాకు? సో 448 మినిట్స్ వచ్చింది. అన్ని అవర్స్లో ఉండేది, ఆన్సర్ అవర్లో వస్తుంది కాబట్టి మినిట్లో కన్వర్ట్ చేసుకున్నాం. 448 hours యాక్చువల్ పట్టాలి. కానీ అక్కడ ఒక లీకేజ్ ఉండడం వల్ల ఏం జరిగింది? ఇంకా 32 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పవర్ఫుల్ పాయింట్. ఆ 32 మినిట్స్ ఎక్స్ట్రా పడడం వల్ల ఎంత అయింది? ఇప్పుడు 480 మినిట్స్ అయింది. ఇది క్లియర్? అంటే 448 ఉండాల్సిన ప్లస్ 32 ఎక్స్ట్రా అంటే 480 మినిట్స్ అంటే బై 60 కొట్టుకుంటే ఎన్ని అవర్స్ మనకి? 8 hours పట్టినట్టు. రైట్. అంటే లీకేజ్ వల్ల మొత్తం టైం ఎంత అవుతుంది? ఇప్పుడు 8 hours పడుతుంది. ఇంకో 32 మినిట్స్ మోర్ అంటే 8 hours అన్నట్టు. అంటే ఏ కెన్ ఫిల్ ఇన్ 14 hours, బీ కెన్ ఫిల్ ఇన్ 16 hours. జాగ్రత్త. అలా ఒకవేళ ఏ ప్లస్ బి ఒకవేళ మైనస్ సి చేసింది అనుకో, సి అనేది నెగిటివ్ వర్క్ కదా, ఖాళీ చేయాలి కదా. అలా మైనస్ సి చేయడం వల్ల ఏమవుతుందంటే 8 hours పడుతుందట. అంటే ముందు మీరు ఒరిజినల్ టైం కనుక్కున్న తర్వాత మొత్తం ముగ్గురు కలిసి ఎంత టైంలో చేస్తారో తెలుసుకున్న తర్వాత ఇప్పుడు టార్గెట్ ఫిక్స్ చేయడం వల్ల అంటే డబుల్ టార్గెట్ అన్నట్టు ఇక్కడ. సో ఈ లెవెల్లో మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. 14 6 8 ఎట్లా 112ని 8తో డివైడ్ చేస్తే చూసుకుంటే జరిపితే మళ్ళీ 112 కదా టార్గెట్. ఒకవేళ 112ని 8తో డివైడ్ చేయడానికి వస్తుందో లేదో చూసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా 16తో డివైడ్ చేసుకొచ్చినప్పుడు 8తో డివైడ్ చేయడానికి వస్తుంది కదా లాజికల్గా. రైట్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? జనరల్గా అయితే 14 16 8 టార్గెట్ ఫిక్స్ చేయండి 112. సో 112 డివైడ్ బై 14 అంటే ఎట్లా 8 వచ్చింది. 112 డివైడ్ బై 16 అంటే ఎంత వచ్చింది? 7 వచ్చింది. 14 నెక్స్ట్ 8తో డివైడ్ చేయాలి కదా. 8తో డివైడ్ చేయండి. 8 1 8 ఇక్కడ ఎంత మిగులుతుంది? 32. 8 4 అంటే 14 టైమ్స్. ఇది ఎట్లా 16తో డివైడ్ చేస్తే 7 వచ్చినప్పుడు 8తో డివైడ్ చేస్తే 14 వస్తుంది కదా. కానీ ఇక్కడ లిజన్ కేర్ఫుల్లీ ఏ కెన్ ఫిల్ 8 liters, బీ కెన్ ఫిల్ 7 liters. ఇదేంది మరి? ఏ ప్లస్ బి మైనస్ సి. జాగ్రత్త. అప్పుడు ఏ 8 liters పోస్తే బి 7 liters పోస్తే ఏ ప్లస్ బి మైనస్ సి 14 మిగులుతుంది. యాక్చువల్లీ 8 + 7 ఎంత? 15 కదా. అంటే 15 liters ఏ ప్లస్ బి ఉంటే దాంట్లో సంథింగ్ మైనస్ అయితే 14 అవుతుందంటే సి ఎంత డ్రైన్ చేస్తున్నట్టు? 1 liter డ్రైన్ చేస్తున్నట్టు. అవునా కదా? ఇప్పుడు ఏ ప్లస్ బి మైనస్ సి చేస్తే నాకు ఎంత రావాలి? 14 రావాలి. కానీ ఏ ప్లస్ బి 15 కాబట్టి దాంట్లో 1 మైనస్ చేస్తున్నా కదా 14 వచ్చేది నాకు. అంటే లాజికల్గా సి వాల్యూ ఎంత అన్నట్టు? 1 అన్నట్టు. అవునా? ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంది? మొత్తం ట్యాంక్ని సి ఎన్ని నిమిషాల్లో లేదా ఎన్ని అవర్స్లో డ్రైన్ చేస్తున్నది క్వశ్చన్. అవర్స్ అన్నాడా మినిట్స్ అన్నాడా? అవర్స్లో. అప్పుడు మీరేం చేయాలి? 112 డివైడెడ్ బై సి ఎన్ని డ్రైన్ చేస్తుంది పర్ అవర్కి? 1 liter. 112 బై ఆన్సర్ అంటే 112. దట్స్ విల్ బి ఆన్సర్. అంటే ఇక్కడ టార్గెట్ డబుల్ ఉందేమో. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూసుకోండి. ముందు ఏబీలు ఇద్దరు వర్క్ చేస్తే ఎంత టైం పడుతుందో తెలుసుకొని దానికి 32 minutes ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే ఈ 3 పైపులు కలిసి వర్క్ చేసేది వస్తుంది. ఇక్కడ ఇది మన 8 అనేది ఏంటి? ఏ ప్లస్ బి మైనస్ సి చేస్తే కానీ టైం అది. కానీ చాక్లెట్స్లో చూసుకుంటే ఏ కెన్ ఈట్ 8 chocolates, వీళ్ళది ఏ కెన్ ఫిల్ 8 liters, బీ కెన్ ఫిల్ 7 liters. ఏ ప్లస్ బి మైనస్ సి కెన్ ఫిల్ 14 liters. 8 + 7 ఏ ప్లస్ బి 15 ఉంటే సి మైనస్ చేస్తుంది, ఒకటి డ్రైన్ చేస్తుంది కదా. అంటే 1 liter డ్రైన్ చేస్తున్నట్టు లాజికల్గా 1 అవర్కి. ఇప్పుడు 112 liters 1 hour చొప్పున 112 hours టైం పడుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్త. ఇవన్నీ గేట్ క్వశ్చన్స్ అన్నట్టు. రైట్. లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండిగా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 15 minutes అండ్ అనదర్ పైప్ in 10 minutes. ఏ థర్డ్ పైప్ సి కెన్ empty the tank in 5 minutes. The first 2 pipes are kept open for 4 minutes in the beginning and then the third pipe is also opened. In what time will the tank be emptied అన్నాడు. మా తెలుగులో అయితే చూడండి ఏ మరియు బి 2 పంపులు ఒక తొట్టిని 15, 10 నిమిషాల్లో నింపగలవు. మూడవ పైపు అదే తొట్టిని 5 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. మొదటగా ఏ మరియు బిలు తెరిచిన తర్వాత 4 నిమిషాలకు మూడో పైపు కూడా తెరవబడాను.
అయినా మొత్తం ట్యాంకును ఖాళీ చేయడానికి ఎంత సమయం పట్టున అడుగుతాడు. ఖాళీ చేయడానికి సమయం అడుగుతున్నాడు. మా కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ చాలా నైస్ క్వశ్చన్. ఇక్కడ మనకు టార్గెట్ ఏంటంటే ఎంటీ చేయడం. సరే మంచిది. ఏ కెన్ ఫిల్ హౌ మెనీ లీటర్స్? రైట్, 15 లీటర్స్. సారీ, ఏ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 15 minutes. బీ కెన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ ఇన్ 10 minutes. సి కెన్ డ్రైన్ ఇట్ ఇన్ 5 minutes. మా ఈ 3 పైపులను కంపేర్ చేస్తే దేనికి ఎక్కువ కెపాసిటీ ఉంది చెప్పండి ఇప్పుడు నాకు? ఏకా, బీకా, సీకా? లాజికల్గా ఆలోచిస్తే సీకి ఎక్కువ కెపాసిటీ ఉంది. ఇంకా 15 minutesలో నింపుతుంది, 10 minutesలో నింపుతుంది, బట్ జస్ట్ 5 minutesలో ఖాళీ చేస్తుంది. అంటే లాజికల్గా సి పైప్కి ఎక్కువ కెపాసిటీ ఉంది. ఇది క్లారిటీ. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, సరే ముందైతే మనం ఖాళీ చేయడం అనేది టార్గెట్. సో ఇది పోస్తుంది, ఇది తీస్తుంది. కాబట్టి లెట్స్ టేక్ ద ఫైనల్ టార్గెట్. ఇక్కడ 15, 10, 5 కాబట్టి 15, 10, 5 అంటే 30 తీసుకుందాం. 30 కెన్ బి ద బెస్ట్ టార్గెట్. 30 లీటర్స్ ఉంది అనుకున్నాం ట్యాంక్లో. ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత? 30 లీటర్స్. అయితే ముందు ఈ ట్యాంక్ ఖాళీ ట్యాంకే కదా, దీన్ని మనం ముందు ఖాళీ ట్యాంక్ని ఖాళీ చేయడానికి రాదుమా. ఖాళీ ట్యాంక్ని ఖాళీ చేయడానికి రాదు. ముందు దాంట్లో కొన్ని లీటర్స్ వాటర్ పడాలి. ఎస్, అదే చెప్పాడు. ఏ బి పోస్తుంది కాబట్టి ఏ కెన్ ఫిల్ 2 liters per minute, బీ కెన్ ఫిల్ 3 liters per minute, సి కెన్ డ్రైన్ 6 liters per minute. అవునా? ఇది 6 liters డ్రైన్ చేస్తుంది. ఇప్పుడు తెరిచినాం అనుకో, ఖాళీ ట్యాంక్ తెరిచినప్పుడు 6 liters డ్రైన్ అయితే ఇక్కడ 5 liters కదా పోయి, 2 + 3 5 liters పడుతుంటే 6 liters పోతే ఇల్లాజికల్ కదా. అంటే ట్యాంక్ ఎంటీ చేయాలంటే ముందు దాంట్లో వాటర్ ఉండాలి కదా. అందుకనే ఫస్ట్ ఈ 2 pipesని ఓపెన్ చేసిండు వాడు. ఎన్ని మినిట్స్? 4 minutes. ఎస్, 4 minutes ఓపెన్ చేసిండు. 4 minutes చొప్పున ఫస్ట్ 2 pipes అంటే 2 + 3 5 చొప్పున 4 5s 20 liters ట్యాంక్లో పడ్డాయి. ఎస్, మా ట్యాంక్లు ఎన్ని పడ్డాయి? మా 20 liters పడ్డాయి. అంటే 30 liters ట్యాంక్లో 20 liters ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేసినాం అనుకో, 2 + 3 5 liters పోతుంటే 6 పోతుంటే మిగిలిది 1 liter డ్రైన్ అవుతుంది ప్రతి నిమిషానికి. ఇక ప్రతి నిమిషానికి 1 liter డ్రైన్ అవుతుంది. కానీ ట్యాంక్లు ఎన్ని లీటర్స్ ఉన్నాయి రెడీగా? 20 liters. నిమిషానికి 1 liter డ్రైన్ అవుతుంది. అప్పుడు 20/1 అంటే ఆన్సర్ 20 minutes టైం పడుతుంది. అప్పుడు 30 తీసుకోవద్దు, ఎందుకంటే ఏబీలు 4 minutes అంటే 5 చొప్పున 4 minutes అంటే 20 liters ట్యాంక్లో పడ్డది. ట్యాంక్లో 20 liters పడితే దాంట్లో 1 liter డ్రైన్ చేయాలంటే 20 minutes అనేది ఆన్సరు. సింపుల్. ఎందుకంటే 5 పోస్తుంటే 6 తీస్తుంది ఇది ఓపెన్ చేయగానే, అంటే 1 liter డ్రైన్ అయిపోతుంది. సో లాజిక్లో 20 liters ఆల్రెడీ ట్యాంక్లో ఉన్నాయి కాబట్టి 1 liter చొప్పున ఆన్సర్ వచ్చేసి 20 minutes. రైట్. సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొంచెం ట్రిక్కీగా అనిపిస్తాయి మా క్వశ్చన్స్, అయినా పర్లేదు, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, 2 fill pipes A and B can fill a cistern in 12 and 16 minutes respectively. Both fill pipes are opened together but 4 minutes before the cistern is full. One pipe A is closed. How much time will the cistern take to fill? మొత్తం ఎంత తెలుగులో అమ్మా. 2 పంపులు A మరియు Bలో ఒక తొట్టిని 12,16 నిమిషాల్లో నింపగలవు. రెండింటిని ఒకేసారి తెరిచినప్పుడు 4 నిమిషాలు అయితే ట్యాంక్ నిండుతుంది అనగా ఏ అనే పంపుని కట్టివేసిరి. అయినా మొత్తం ట్యాంక్ నిండుటకు ఎంత సమయం పట్టును? 4 నిమిషాలు అయితే నిండుతుంది అన్నప్పుడు ఎవరు క్లోజ్ అయ్యారట? ఏ క్లోజ్ అయ్యారట. ముందు వాళ్ళ డేస్ క్లియర్గా రాసుకోండి. ఏ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 12 minutes. ఏ 12 minutes. బి ఎంతమా? బి వచ్చేసి 16 minutes. నెక్స్ట్ ఇంకా సి తెలియదు, ఇద్దరే ఉన్నది ఇక్కడ. ఓకే, 12కి 16 టార్గెట్ ఎంత? 48 తీసుకుందాం. 48 liters అనుకుందాం. 48/12 అంటే 4 liters per minute ఏ పోస్తుంది. బి ఏమో 3 liters per minute పోస్తుంది. ఇద్దరు కలిసి ఎన్ని లీటర్స్ పోస్తారు? 7 liters పోస్తారు ట్యాంక్లో. కానీ ఎగ్జాక్ట్లీ 4 minutes అయితే నిండుతుంది అనగా ఎవరు వెళ్ళిపోయారు? ఏని కట్టేశారు అన్నట్టు. అంటే ఇద్దరు కలిసి వర్క్ చేశారు యాక్చువల్లీ. కానీ లాస్ట్ 4 minutes చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ లాస్ట్ 4 minutes ఎవరు చేయాలి? యాక్చువల్గా అయితే ఏ బి ఇద్దరు కలిసి చేయాలి కదా. కానీ ఇక్కడ ఏని కట్టేసారు. ఏని కట్టేస్తే ఎవరు ఉంటారు? మరి బి ఉంటారు అన్నట్టు. అంటే లాస్ట్ 4 minutes ఎవరు చేసినట్టు వర్క్? బి ఒంటరిగా చేయాలన్నమాట. బీ కెన్ ఫిల్ పర్ మినిట్ 3 liters కదా. అంటే 3 మొత్తం ఎంత? 12 liters ఫిల్అప్ చేస్తారు అన్నట్టు. బి ఒంటరిగా లాస్ట్ 4 daysలో 12 liters నింపుతాడు. అంటే అవుట్ ఆఫ్ 48 liters 12 liters లాస్ట్ 4 days బి నింపితే మరి ఇంకా 36 liters ఎవరు నింపినట్టు? అంతకంటే ముందే, అంటే ఈ 4 days అయిపోతుంది అనకంటే ముందే ఏబీలు ఇద్దరు కలిసి వర్క్ చేశారు కదా. ఆ ఏబీలు ఇద్దరు కలిసి వర్క్ చేసిన డేస్ కావాలి ఇప్పుడు నాకు. ఈ డేస్ ప్లస్ ఆ 4 days, ఈ డేస్ ఈ 4 days మొత్తం కలిపి చెప్తే అప్పుడు ఆన్సర్. మరి 36 liters ఇద్దరు కలిసి చేయాల్సింది. ఎస్, ఇద్దరు కలిసి పర్ మినిట్ ఎన్ని తింటున్నారు? 7 liters ఫిల్ చేస్తున్నారు కదా. అప్పుడు 36/7 అంటే ఎంతమా? 5 1/7 minutes. అవునా? సో 7 5 35, 1 మిగులుతుంది. 5 1/7 minutes. 5 1/7 minutes అనేది ఏంటి? ఏబీలు ఇద్దరు కలిసి ఆ 4 days కంటే ముందు చేసిన వర్క్. 4 days అది కలుపుకుంటే 5 + 4 ఎంత? 9 1/7 minutes. ఇది మన ఆన్సర్. రైట్. ఐ హోప్ అర్థమైంది. ఎందుకంటే 9 1/7 కెన్ బి అవర్ ఆన్సర్, ఆప్షన్ బి. సో లెట్స్ టేక్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ చూడండి మా. ఏ ట్యాప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 16 minutes అండ్ అనదర్ కెన్ ఎంప్టీ ఇట్ ఇన్ 8 minutes. ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ ఆల్రెడీ హాఫ్ ఫుల్
and both the taps are open together, will the tank be filled or emptied? How long will it take before the tank is either filled or emptied completely, as the case may be? అంటే దీంట్లో ఏది కరెక్ట్ అనేది క్వశ్చన్ ఏం లేదు మా. ఒక ఒక పైప్ అంట ట్యాంక్ని 16 నిమిషాలు నింపుతుంది, వేరొక పైప్ 8 నిమిషాల్లో ఖాళీ చేస్తుందట. అయితే ఆల్రెడీ ట్యాంకు సగం నిండి ఉందంటమ్మా. ఈ రెండింటిని ఓపెన్ చేస్తే ఆ ట్యాంక్ ఫిల్ అవుతుందా లేకపోతే ఎంటీ అవుతుందా, అంటే ఖాళీ అవుతుందా లేకపోతే నిండుతుందా? ఒకవేళ నిండితే ఈ కండిషన్లో ఏది కరెక్టు అనేది, ఎంటీడ్ ఇన్ 8 మినిట్సా, ఎంటీడ్ ఇన్ 16 మినిట్సా, ఫిల్డ్ ఇన్ 12 మినిట్సా, ఫిల్డ్ ఇన్ 8 మినిట్సా? ఈ కండిషన్ మనం చెక్ చేయాలన్నట్టు. సరే చూద్దామా. 2 పైపులు అయితే ఉన్నాయి కదా, ఏ ఎన్ని మినిట్స్లో 16 మినిట్స్లో, బి ఎన్ని మినిట్స్లో 8 మినిట్స్లో డ్రైన్ చేస్తుంది, ఫిల్ చేస్తుంది. ముందు యాక్చువల్ అయితే టార్గెట్ ఏంది ఇక్కడ 16 గేటింగ్ టార్గెట్ ఏంది 16. 16/16 ఏ కెన్ ఫిల్ 1 లీటర్, బి కెన్ డ్రైన్ 2 లీటర్స్. దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి, ఖచ్చితంగా డ్రైనింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఖాళీ అయ్యే ఛాన్సే ఉంది. 1 లీటర్ ట్యాంక్లో పడితే 2 లీటర్లు కట్ అయిపోతుంది అంటే లాజికల్గా అది ఎంటీ అవుతుంది కానీ ఫిల్ అవ్వదు కదా. ఇది ఫస్ట్ పాయింట్. కాకపోతే ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ నిండు ఉందంట, అంటే 16 లీటర్స్ యాక్చువల్ మనం నింపాలి, దాంట్లో హాఫ్ ట్యాంక్ అంటే 8 లీటర్స్ ఆల్రెడీ ట్యాంక్లో ఉన్నాయంట. అప్పుడు ఓపెన్ చేసినాం అనుకో, 1 లీటర్ పోస్తే 1 లీటర్ 2 లీటర్ తీస్తా అంటే 1 లీటర్ లాస్ అవుతాం కదా జనరల్గా, అవునా? ఇప్పుడు ట్యాంక్లు ఎన్ని ఉన్నాయి, లీటర్స్ 8 లీటర్స్ ఉన్నాయి. రెండింటిని ఓపెన్ చేస్తే మనం లాసే కానీ గెయిన్ అయితే ఉండదు కదా. 1 లీటర్ చొప్పున 8 లీటర్స్, 1 లీటర్ చొప్పున ఎన్ని మినిట్స్ పడుతుంది, 8 మినిట్స్లో డ్రైన్ అయితే ఎంటీ అవుతుంది అనమాట. ఆన్సర్ ఏంది, ఎంటీడ్ ఇన్ 8 మినిట్స్. సో ఇలా అంటే ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ కొంచెం ట్రై చేయండి. సో వెళ్తామంటే కొంచెం డోస్ పెరుగుతుంది మా. ఓకే, సో నెక్స్ట్ ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ వాట్, ఎంటీడ్ ఇన్ 8 మినిట్స్. లెట్స్ టేక్ నెక్స్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్ వన్, very interesting ma. A ship 55 kilometers from the shore springs a leak which admits 2 tons of water in 6 minutes. Wow. 80 tons would suffer to sink, but the pumps can throw out 12 tons an hour. What is the average rate of sailing that the may just reach the shore as she begins to sink? Bah, ఏం లేదమ్మా, తెలుగులో చూడండి. ఒక పడవ తీరానికి 55 కిలోమీటర్ల దూరంలో మునిగిపోతుందట. అంటే ఆ పడవకి రంధ్రం పడింది. ఆ రంధ్రం గుండా 2 టన్నుల వాటర్ లోపలికి, ప్రతి నిమిషానికి 2 టన్నుల వాటర్ లోపలికి వెళ్తుంది. 80 టన్నుల వాటర్ ఎప్పుడైతే వస్తుందో అది మునిగిపోవును. రైట్. అయితే అక్కడ ఒక పంపు ఉందంట. ఆ పంపు ఏం చేస్తుందంటే 12 టన్స్ వాటర్ గంటకి బయటకు పోస్తుందట. రైట్, మంచిది. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ రేట్ ఆఫ్ సెయిలింగ్ దట్ ద మే జస్ట్ రీచ్ ద షోర్ యాజ్ ద హీ బిగన్స్ టు సింక్? అది ఎప్పుడైతే మునిగిపోవడానికి సిద్ధంగా ఉందో అక్కడ నుంచి ఎంత స్పీడ్తో ఆ పడవ ప్రయాణిస్తే ఒడ్డుకు చేరుకోను అనేది క్వశ్చన్. షోర్ అంటే మా ఒడ్డుకి రావాలి, ఒడ్డుకి అంటే దరికి చేరుకోవాలన్నట్టు. మరి మునిగిపోతుంది కదా పడవ. నైస్ క్వశ్చన్ కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నప్పుడు కొంచెం సైకలాజికల్గా భయం క్రియేట్ అవుతుంది. బట్ లిజన్ కేర్ఫుల్లీ. అక్కడ జరుగుతుంది ఏందో ఆలోచించండి మా. ఒక పడవ మునుగుతున్నప్పుడు ఎంత కెపాసిటీ వస్తుంది, 2 టన్స్ వాటర్ పడుతుంది దాంట్లో. ఎన్ని మినిట్స్కి, 6 మినిట్స్కి. 6 మినిట్స్కి 2 టన్స్ వాటర్ పడుతుంటే, 2 టన్స్ వాటర్ పడుతుంటే దాంట్లో ఒక పంపు ఉందంట. అది 60 మినిట్స్ కంటే 1 అవర్కి 12 టన్స్ తీసేస్తుంది, అవునా? ఇది 6 మినిట్స్కి 2 టన్స్ లోపలికి వస్తుంటే వాటర్, 60 మినిట్స్కి 12 టన్స్ బయటకి నెట్టేస్తుంది. ఏది, పంపు. మరి ఇప్పుడు లాజికల్గా ఆలోచిస్తే ఈ టైమ్స్ ఏం లేదు కదా. ఇది కూడా 1 అవర్ తీసుకున్నాం అనుకో, 60కి 20 లీటర్స్ పోస్తున్నట్టే కదా పడవలోకి. 6 మినిట్స్కి 2 టన్స్ వస్తుంది అంటే 60 మినిట్స్కి 20 టన్స్ లోపలికి వస్తుంది అన్నట్టు. అదే 60 మినిట్స్ 12 టన్స్ బయటికి పోతుంది. అంటే ఫిల్లింగ్ కెపాసిటీ ఎక్కువ ఉందా, డ్రైనింగ్ కెపాసిటీ ఎక్కువ ఉందా? ఫిల్లింగ్ కెపాసిటీ, అంటే మునగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది మా పడవకి, అవునా? గంటకి 20 లీటర్స్ పోస్తుంది, గంటకు 12 లీటర్లు పోస్తుంది. ఇలా గంటకు అనుకోండి, ఈజీగా ఉంటుంది. అంటే 20 లీటర్స్ లోపలికి వస్తే 2 లీటర్స్ బయటకు పోతుంటే టార్గెట్ ఏందన్నమాట, మనము టార్గెట్ ఇష్టమైన తీసుకోవచ్చు. లెట్స్ లైక్ 20తో కట్టాలి కాబట్టి 60 లీటర్స్ ఉంది అనుకుందాం. రైట్. అయితే ట్యాంక్లో ఎప్పుడైతే 80 టన్స్ పడుతుందో షిప్ మునిగిపోతుంది మా ట్యాంక్లో 80 టన్స్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు షిప్ మునిగిపోతుంది. సరే, టార్గెట్ లేకుండా కూడా మీరు జనరల్ కూడా ఆలోచించి చెప్పొచ్చు కదా. ఎలా, ఒక 1 అవర్ వెయిట్ చేసినాం అనుకో, ఇది 20 లీటర్స్ లోపలికి వస్తే 12 లీటర్స్ పోయింది అనుకో, 1 అవర్లో ఎంత మనకి పడవలోకి వచ్చేది? బాగా ఆలోచించండి. 1 అవర్కి ఎంత వస్తుందో చూడండి 1 అవర్కి 12 లీటర్స్ బయటకు పోతుంది, 12 టన్స్ బయటకు పోతుంది. బట్ లోపలికి 20 టన్స్ వస్తే 8 టన్స్ అదనంగా మనకి లోపలికి వస్తుంది. 8 టన్స్ 1 అవర్కి వస్తుంది, అవునా? మరి 80 టన్స్ వచ్చింది అనుకో, 80 టన్స్ రావడానికి 10 అవర్స్ టైం పడుతుంది, అవునా కదా?
10 అవర్స్ టైం పడుతుంది. ఎప్పుడైతే 80 టన్స్ పడవలోకి వస్తుందో అది మునిగిపోతుంది. అయితే ఈ 80 టన్స్ రావడానికి 10 అవర్స్ టైం పడుతుంది కదా పడవలోకి. ఈ 10 అవర్స్ లోపే నేను 55 కిలోమీటర్ వెళ్ళిపోవాలి. అవునా? 10 అవర్స్ టైం ఉంది ఇంకా నాకు. ఆ 10 అవర్స్ టైంలో నేను ఒడ్డుకు చేరుకోవాలి. ఒడ్డుకు చేరుకోవాలంటే ఒడ్డు ఎంత దూరం ఉంది మరి షిప్ మునిగే పొజిషన్ నుంచి 55 కిలోమీటర్స్ ఉంది. అవునా కాదా? అంటే 10 అవర్స్లో 55 కిలోమీటర్స్ రీచ్ అవ్వాలి. అప్పుడు కిలోమీటర్ పర్ అవర్ ఎంత అని అడుగుతున్నాడు. అంతేనా క్వశ్చన్? ఎస్. మా 55 కిలోమీటర్స్ని 10 అవర్ పర్ కిలోమీటర్ పర్ అవర్, 10 కిలోమీటర్ పర్ అవర్. 10 అవర్స్లో 55 కిలోమీటర్స్ పోవాలంటే ఆన్సర్ ఏంది మా? సో 5 2s 5 లేదా 5.5 కిలోమీటర్ పర్ అవర్ అన్నా ఓకే. దాంట్లో అట్లా ఉందా లేదనేది పాయింట్. ఎస్ 5.5 కిలోమీటర్ పర్ అవర్. దీన్ని కట్ చేయకండి మా. 5.5 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో పోతే మళ్ళీ ఒకసారి ఇవ్వండి. ఒక గంటకి 20 టన్నులు లోపలికి వస్తే 12 టన్నులు బయటికి పోతుంది. అంటే నెట్ 1 అవర్కి 8 టన్స్ లోపలికి వస్తుంటుంది అన్నట్టు. అంటే 8 టన్స్ లోపలికి రావాలా, మరి 80 టన్స్ రావాలంటే 10 అవర్స్ టైం పడుతుంది. కానీ ఆ 10 అవర్స్లోనే నేను బయటికి వెళ్ళిపోవాలంటే 55 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలన్నట్టు. సో ఇలాంటి కొంచెం ఎక్సలెంట్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా, జాగ్రత్త. రైట్, లెట్స్ టేక్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్.